ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితోనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. ఇలా మనం ప్రతి ఉదయం దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మనకి తెలివియు జ్ఞానము అనుగ్రహించబడుతుంది. ఈ రోజంతా కూడా మనం నడవలసిన మార్గంలో దేవుడు మనల్ని నడిపిస్తారు. ఆమెన్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట 117వ కీర్తన 1వ వచనము. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, ఆయన విశ్వస్యత నిరంతరము నిలిచెను. ఆమెన్. దేవుని కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. ఎలా ఉన్నదండి? హెచ్చుగా ఉన్నది అంటే చాలా అధికముగా ఆయన కృప మన ఎడల ఉన్నది. అందుకే మనం ఇలా ఉన్నాము. కేవలము ఆయన కృప వలన మాత్రమే మనం ఇలా ఉన్నాము. మన సొంత బలం చేత, సొంత ఆలోచన చేత, సొంత శక్తి సామర్థ్యాల చేత, సొంత జ్ఞానము చేత అయితే నువ్వు ఈ స్థితిలో లేవు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితి దేవుడు నీకు కలగజేసింది. ఆమెన్. దేవుడికి మహిమ కలుగును గాక. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది కాబట్టి ఈ ఉదయం ఇలా లేచి దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మనం ఇలా ఉండగలిగాము. ఆమెన్. యెహోవా కృప మన ఎడల నిత్యము ఇలా హెచ్చుగానే ఉండాలంటే, ఆయన విశ్వసనీయత నిరంతరం కూడా నిలవాలంటే మనం ఎలా ఉండాలి? ఆయన కృపను మనం నిరంతరం పొందుకునే విధంగా ఉండాలంటే మనం ఎలా ఉండాలి? దేవుని కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది అంటే మనం ఎలా ఉండాలి అంటే ఆయనకి ఇష్టమైన బిడ్డలుగానే మనం ఉండాలి. మన ప్రవర్తన అంతటి ఎందుకు కూడా ఆయన అధికారాన్ని మనం ఒప్పుకునేవారిగా ఉండాలి. అప్పుడు ఆయన కృప మన ఎడల హెచ్చుగానే ఉంటుంది. ఆల్రెడీ దేవుని కృప మన ఎడల హెచ్చుగానే ఉన్నది. ఈ కృపను మనం నిరంతరం కూడా నిలుపుకోవాలంటే ఆయన అడుగు జాడల్లో మనం ఎప్పుడు కూడా నడుచుకునేవారిగా ఉండాలి. పవిత్రంగా, యథార్థంగా, దేవునికి ఇష్టమైన బిడ్డలుగానే మనం ఉండాలి. ఉదయం నిద్ర లేవగానే దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన ద్వారా ఆయన ముఖ దర్శనాన్ని మనం చేసుకునేవారిగా ఉండాలి. మన ప్రతి ప్రవర్తన దేవుడు చూస్తున్నాడని దేవుడికి భయపడేవారిగా మనందరం ఉంటే ఆయన కృప మన ఎడల ఎప్పుడు కూడా హెచ్చుగానే ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలం నేను మీరు మాట్లాడారు, మీ కృప మా ఎడల హెచ్చుగా ఉన్నదని, మీ విశ్వస్యత నిరంతరం కూడా నిలిచినని మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలయ్యా. మేమందరం కూడా ఈ వాగ్దానాన్ని పొందుకునే వారిగా అట్లాంటి ప్రవర్తన, అట్లాంటి జ్ఞానాన్ని, అట్లాంటి తెలివిని మాకు మీరు అనుగ్రహించండి. మీ కృపనైనా దేవా మేము ఎల్లప్పుడూ పొందుకునే వారిగా మేము ఉండినట్లు మీరు సహాయం చేయండి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న రాజా మీకు స్తోత్రాలు. నిజమే ప్రభా, మేము ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితి మీరు మాకు అనుగ్రహించినదే అని మేము నమ్ముతున్నాం తండ్రి. మీరు ఇచ్చిన ఈ కృపకై మీకు స్తోత్రాలు. మేము ఏమై ఉన్నామో కేవలం మీ కృప, మీ కృప, మీ కృప, మీ కృప వలన మాత్రమే మేము ఇలా ఉన్నాం రాజా. మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం ఎవరైతే ఇదిగో మీ వాక్యాన్ని పట్ల నేను విశ్వాసంతో మీ కృప కొరకు కనిపెట్టుకుని ఉన్నారో వారి జీవితంలో నేను ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి. వారి జీవితంలో మీ కృప హెచ్చుగా ఉండడానికి మీరు సహాయం చేయండి దేవా. బండికి వందనాలు, 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 స్తోత్రాలు. ఎవరైతే ఏ సమస్యతో అయితే నైనా దేవా స్తోత్రమైనా ఉండి మిమ్మల్ని మొరపెడుతున్నారో వారి ప్రతి సమస్య నుంచి నైనా మీరు విడుదల అనుగ్రహించి వారికి కావలసిన కాపుదల, కృప మీరు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరికి నైనా మంచి ఆరోగ్యం దయచేయండి. వారి బలహీనతల నుంచి నేను వారిని తప్పించండి ప్రభువా. మీకు స్తోత్రాలు. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని మీరు రాకపోకలు ఎందుకు యెహోవా నిన్ను కాపాడిననే వాగ్దానం నేను ప్రతి ఒక్కరి పట్ల నేను మీరు నెరవేర్తించండి తండ్రి. నెరవేర్చండి ప్రభువా. ఇంకా చదువుకుంటున్న వరకు మీరు తోడుగా ఉండండి. మీ జ్ఞానాన్ని అనుగ్రహించండి. మీ కాపుదలను, కృపను అనుగ్రహించండి రాజా. మీకు స్తోత్రాలు. బిడ్డలు స్కూల్కి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు నైనా మీరు తోడుగుండి మీ జ్ఞానంతో నింపండి అయ్యా. ఇంకా బాలు నడవలసిన త్రోవన వారికి నేర్పించి పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోరని మీరు సెలవిస్తున్నారు. తల్లిదండ్రులకు కూడా మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండి. బిడ్డలని ఎలా పెంచుకోవాలనైనా మీకు ఇష్టమైన బిడ్డలుగా వారు ఎలా పెరగాలో మీరే తల్లిదండ్రులకి జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఏమైనా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. కుడికి గని ఎడమ గను త్రుట్టెలకుండా నిత్యము నీలో నిలిచినట్లునైనా మీరు సహాయం చేయండి తండ్రి. మరి ముఖ్యంగా మీ ఎందు భయభక్తులతోనైనా జీవించినట్లు వారి హృదయంలోనైనా మిమ్మల్ని స్థిరంగా ఆశ్రయించినట్లు మీరు సహాయం చేయండి తండ్రి. తల్లిదండ్రులకు విధేయత చూపిస్తూ ఇంకో కాలేజీల్లోనైనా దేవాస్తోత్రమునైనా
ఎటువంటి చెడు వ్యసనాలకి నేను బానిసలు కాకుండా నైనా మీరు వారిని మీ కృపతో నేను నింపి ఉంచండి ప్రభా. ఎటువంటి నైనా దేవా స్తోత్రం నైనా మద్యపానం నైనా ధూమపానాలకి నైనా దేవా చెడు వ్యసనాలకి నేను బానిసలు అవ్వకుండా నేను మీరు సహాయం చేయండి. ఒకవేళ బానిసలు అయిపోయి ఉంటే నేను దేవస్తోత్రం ఆ చెడు వ్యసనాల నుంచి నేను మీరు విడిపించండి ప్రభా. మీకు వందనాలు. మా దేశాన్ని రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేశ పరిస్థితులు రాష్ట్ర పరిస్థితులు మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పులతో బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని విడుదల దయచేయండి తండ్రి. వ్యవసాయాలు చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. పరిచర్య సేవలను సాగిస్తున్న సేవకులను జ్ఞాపకం చేసుకోండి. సువార్థకులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీకు వందనాలు 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 స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగోనైనా ఎవరైతే ఏ సమస్యతోనైనా మరి ముఖ్యంగా మానసికమైన సమస్యలతో బాధపడుతున్నారో వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇంట్లో సమాధానం లేకుండా ఇబ్బంది పడుతున్న వారిని జ్ఞాపకం చేసుకుని సమాధానకర్తగానైనా ప్రతి కుటుంబంలో మీరుండి మీ కాపుదలను కృపను అనుగ్రహించండి. ప్రతి కుటుంబం కూడా రక్షణ వైపు నేను అడుగులు వేసినట్లు మీరు సహాయం చేయండి. అందరికీ మంచి ఆరోగ్యాలు తెచ్చండి. ప్రతి ఒక్కరికి మంచి మనస్సుని దయచేసి తండ్రి మీకు వందనాలు. ప్రతి ఒక్కరు యథార్థంగా మీ యందు నిలిచినట్లునైనా మీరే సహాయం చేస్తారని ఉదయకాలం ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మీ కృపలో వర్ధిల్లింపజేస్తారని సమస్త గంట మహిమా ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభునేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.